అధ్యాయం 19వ వచనము. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు అనెను. 30వ వచనంలో, అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు గారు చేసింది తప్పు. సమూయేలు గారు ఖండిస్తుంటే నువ్వు ఆ మాట అనవద్దు, నేను తప్పు చేయలేదు అని ఆయన సమర్థించుకుంటున్నారు. అంతేకాకుండా తప్పు చేశామని తెలిసిన తర్వాత మోకాళ్ళేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించకుండా నన్ను ఘనపరచడానికి రమ్మని అడుగుతున్నారు. నువ్వు నేను కూడా ఈ రోజున ఎలాగున్నాము, సమాజం ఏమనుకుంటుందా అని సమాజం ఎదురు మంచిగా ఉండడానికి ప్రవర్తిస్తున్నామా, దేవుడి దృష్టిలో మంచిగా ఉండడానికి ప్రవర్తిస్తున్నామా? దేవుడి దృష్టిలో మంచిగా ఉంటే